ओके तर्हि वातलक्षणं किम्? वातलक्षणानि कानि? अत्र सूत्रं सम्पूर्णम् आगच्छति। तत्र रूक्षो लघुस्निग्धः शीतः तरः सूक्ष्म जलो नीलः। पित्तलक्षणानि कानि? पित्तं सस्नेह तीक्ष्णोष्णं सुखम्। Recording in progress. पित्तं सस्नेह तीक्ष्णोष्णं लघु मिश्रं सरं द्रवम्। కిందికి చేయండి సార్, కొద్దిగా కిందికి చేయండి, పైన ఇంత రాసుకొని కిందికి పైన. अपलक्षणानि स्निग्धः शीतो गुरुर्मन्दः श्लेक्ष्णो मूर्ध्नः स्थिरः तपः। सप्तधातवः के? रस असृक् मांस मेद अस्थि मज्जा क्षुत्राणि धातः। मलाह के? मूत्रं पुरीशं स्वेदः कर्ण मलः नेत्रम्। रसाः कति? ते के? रसाः षट्। ते मधुर Recording stopped. Recording in progress.
వాతఘ్నాః రసాః కే. ఘ్నం అంటే ఘ్నంతి అంటే చంపడం అని అర్థం. అంటే వాత దోషాన్ని తొలగించే రసాలు ఏంటి అని అంటే మధుర. ఉదయం ముందు పేజీ మహోదయ సప్తధాతవః ఒకసారి పెట్టారు స్క్రీన్ మొత్తం పెట్టు. ఒక్క నిమిషం. మహోదయ వార్తల గుణాలు స్నిగ్ధం ఉండదు మహోదయ. ఏంటండి? వాత గుణాలలో స్నిగ్ధం ఉండదు. పత్రలోక్ష ఒక్క నిమిషం. లఘు శీత సారీ లఘు శీత. ఓకేనండి, ముందుకెళ్ళండి. కర్మ అనేది రెండో అనుకుంటాను మహోదయ, ఒకసారి చూడరా? ఏంటండి? లేదు ఏం లేదు సార్, అంతే. థ్యాంక్ యూ. ఓకే, ఆ మహాప్రాణం అంటున్నారు. ఓకే, కరెక్ట్. ఖరాహ వాతఘ్నాః రసాః కే. ముందు షీట్ ఒక్కసారి చూపించారా మహోదయ? స్క్రీన్ షాట్ తీసుకుంటాను. రాయడం చాలా కష్టంగా ఉంది. నేను అన్ని పెడతానండి, కానీ తీసుకోవడం మంచిగా చూస్తున్నాండి. అదే ఎక్కడైనా ఎర్రర్స్ కనబడితే చెప్పండి. నేను ఫ్లోలో అంటే విషయం పైన దృష్టి, ఫ్లో తర్వాత ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ప్రూఫ్ చూడడం అంత సాధ్యం కాదు కదా. కాబట్టి ఎక్కడైనా ఉంటే చెప్పండి ఎర్రర్స్. ఓజః ఇక్కడ సప్తమ ధాతు Recording stopped. Recording in progress.
Recording stopped. సౌండ్ లేదు. మహోదయ్ హలో లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నెట్ ప్రాబ్లం. మహోదయ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. మొదట ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కూడా మనకు వీలైతే గ్రూప్ లో పోస్ట్ చేయండి మేడం. ఎవరైనా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంటిన్యూషన్ ఫ్రమ్ ద బిగినింగ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే మన ప్రాక్టీస్ గ్రూప్ లోనైనా ఇక్కడైనా. ఫాస్ట్ గా రాసుకోవడం కుదరట్లేదు, వాళ్ళు టైప్ చేస్తారు, మనం రాసుకుంటాం కదా. అది అంత స్పీడ్ గా రాయలేకపోతున్నాం కాబట్టి ఎవరైనా రాసుకున్నారు కానీ స్క్రీన్ షాట్ తీసిన వాళ్ళు కానీ ఉండేది ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేసేది ఉంటే వాటిని నీట్ గా మళ్ళీ ఒకసారి పేర్ చేసుకున్నాం. పేర్ చేసేసి మనం
డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు ఎక్కడ ఏ శ్లోకం జరుగుతుంది ఏమన్నా ఐడియా ఉందా? నేను నిన్న మొన్న రాలేదు అందుకని. శ్లోకం నెంబర్ ఎవరైనా చెప్తారా? నిన్న మొన్న పేజ్ నెంబర్ 35 స్టార్ట్ చేయాలండి. ఆ ఫస్ట్ పార్ట్ అంటే అయిపోయింది. 35 లో స్వస్థ వృత్తం అని ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈరోజు. ఉత్తిష్ట 52వ శ్లోకం దాకా అయిపోయింది. బ్రాహ్మే ముహూర్తే అంటే 33వ పేజీ అయిపోయింది. 35 అండి. కొత్తది 33తో అయిపోయింది, కొత్తది వాళ్ళు స్టార్ట్ చేయాలి. దానికి వీళ్ళగా క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తున్నారు కదా. అవును. బ్రాహ్మో ముహూర్తే ఉత్తిష్టేత్ అని అక్కడి నుంచి చెప్పాలి. ఏమంతా వేస్తే సార్ మొత్తమే లేరు, బయట వెళ్ళారు, కట్ అయిపోయింది.
కొంచెం స్లైడ్ ముందరిది పెట్టారా ఒకసారి? మనం కూడా అటు ఇటు జరుపుకోవచ్చు సార్, మనం కూడా జరుపుకోవచ్చు, మనకు కూడా వస్తుంది. మనకు రాదండి. రోగిణం కథం పరీక్షేత అంటే రోగిణం దర్శన స్పర్శన ప్రశ్నై పరీక్షేత. అంటే గతి విధాని అని అడుగుతారా సార్? ఏంటండి కష్ట విధాని అనేదో లేదు. పరీక్షలండి. ముందు ఏంటంటే రోగిని ఏ విధంగా చూడాలి, పరీక్షించాలి అని అంటే రోగిని దర్శనము చూడడము, స్పర్శనం టచ్ చేయడం, ప్రశ్నలు ద్వారా పరీక్షా కతి ప్రకార. అష్టవిధ పరీక్ష. పరీక్షేత్ అంటే కర్మణి ప్రయోగమా సార్? పరీక్ష తేలా కాకుండా అదే కథం పరీక్ష. పరీక్షేత పరీక్షేత ఈక్షేత అని అంటే చూడాల్సింది అని విధిలింక్ వస్తుందండి. ఇక్కడ ఎలా ప్రయోగించాలంటే రోగినం మళ్ళీ మార్చాలి. ఇప్పుడు రోగిణ పరీక్షాం రోగిణి రోగిణం ఇది కూడా అంతేనండి. పరీక్షణీయం అనేటువంటిది రోగినం కథం పరీక్షణీయం అంటే రోగిని ఏ విధంగా పరీక్షించాలి అని అర్థం. పరీక్షణము అంటే ఏంటంటే పరీక్షణం అంటే ఏం లేదండి, దాంట్లోనే ఉంది పరితః ఈక్షణం. ఈక్షణం అంటే చూడడం అని అర్థం, ఈక్ష దర్శనే. కాబట్టి పరితః అన్ని వైపుల నుండి అన్ని కోణాల నుండి అని అర్థం. రోగిణ దర్శన స్పర్శన ప్రశ్నై పరీక్షణీయం. పరీక్షా అష్టౌ నాడి స్పర్శ రూప శబ్ద నేత్ర పురీష మూత్ర జిహ్వాః. ఓకేనా అండి? దీంట్లో ఇంకా ఏమన్నా అంటే ఇంకా డీటెయిల్ గా వెళ్తే ఇంకా వస్తాయండి. ప్రధానంగా దాదాపుగా వచ్చాయి ఈసారి. ఇక్కడ ఈ రసాద్రక్తం ధాతు నిర్మాణం పోషణ అంటే కహ ధాతు కస్మాత్ ధాతో ఉత్పన్న భవతి అని మెయిన్ గా క్వశ్చన్ వేసుకోవచ్చు. రసాత్ కహ ధాతు ఉత్పన్న భవతి, రసాత్ రక్తం భవతి. రక్తాత్ కహ ధాతు భవతి, రక్తాత్ మాంసం, మాంసాత్ కహ, మాంసాత్ మేధః. ఏవం ప్రకారేణ ప్రశ్నానాं నిర్మాణం कर्तुं शक्यते. एवं प्रकारेण आदौ अस्माकं आयुर्वेद वाङ्मय परिचयः इति विभागे एतावत् पर्यन्तम् अस्माभिः अवलोकिताः परीक्षिताः विषयाः एते सन्ति. आदौ तु आयुर्वेद धन्वन्तरेः ध्यानं, धन्वन्तरेः प्रादुर्भावः, पतञ्जलिं प्राञ्जलिराणतोऽस्मि इति प्रकारेण पतञ्जलिना ग्रन्थत्रयं रचितमस्ति. एवं एकैकस्य रक्षणार्थम् एकैकः ग्रन्थः పతంజలినా రచితః ఇది. కాబట్టి ఈ ప్రకారంగా ఏంటంటే ధన్వంతరి యొక్క ధ్యానము, ధన్వంతరి ప్రాదుర్భావము, అతడు ఏ విధంగా ప్రాదుర్భవించాడు,
పతంజలిం ప్రాంజలిరాణతోస్మి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనోవాక్కాయ కర్మలను, మనోవాక్ మనస్సును అధీనపరచడానికి యోగం, వాక్కుకు మహాభాష్యం, అలాగే ఈ శరీరాన్ని స్వస్థపరచడానికి వైద్య గ్రంథం అలాగా ఉన్నారు. అలాగే ఆత్రేయ మహర్షి యొక్క స్థానం ఏంటి ఆయుర్వేదంలో? ఆయుర్వేద సముచిత, ఆయుర్వేద ఋషి పరంపర, ఆయుర్వేదం ఉన్నటువంటి ఋషి పరంపర అనేటువంటిది అంటే ఎవరి నుండి ఎట్లా వచ్చింది? బ్రహ్మణ స్తనయోభూతు మరీచిరితి విశ్రుత కశ్యపస్థస్య పుత్రోభూత్ కశ్యపానాత్ సకశ్యప అని ఆయుర్వేద ఋషి పరంపర. అలాగే ఆయుర్వేద సౌచ్యతే, అసలు ఆయుర్వేదం అంటే ఏంటి అని అంటే హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం సా ఆయుర్వేద సౌచ్యతే అని ఆయుర్వేద యొక్క లక్షణము. అలాగే ఆయుర్వేద శబ్ద వ్యుత్పత్తి మనకు ఒక 5 ప్రకారంగా ఆయువు దీంట్లో ఉంది కాబట్టి ఇది ఆయుర్వేదం అని, ఆయువు దీని ఎందు ప్రతిపాదించబడుతుంది కాబట్టి ఆయుర్వేదం అని ఈ విధంగా మనం చూసాం. అలాగే ఆయుర్వేదోపదేశేషు విధేయ పరమాదరః అని ఎవరైతే ఆయువును కోరుకుంటారో, ధర్మార్థ సుఖ సాధనంగా శరీరాన్ని రక్షించాలని కోరుకుంటారో అలాంటి వారు ఆయుర్వేద ఉపదేశాల యందు ఆదరాన్ని కనబర్చాలి, అంటే దాని యందు శ్రద్ధను కనబర్చాలి అనేటువంటిది దీని విషయం. ఇక త్రివిధ మలశుద్ధయే త్రివిధాని శాస్త్రాన్ని, మనకు మనోవాక్కాయ మలాలు అంటే మనస్సు యొక్క మలాన్ని, అలాగే వాక్కు యొక్క మలాన్ని, అలాగే బుద్ధి యొక్క మలాన్ని శుద్ధపరచడానికి మనకు చికిత్సా శాస్త్రము, లక్షణ శాస్త్రము, అధ్యాత్మ శాస్త్రాలు అనేటువంటివి రచించబడింది అని మనకు వాక్యపర్యంలో తెలుస్తుంది. అలాగే జ్యోతిర్వైద్యో నిరంతరం, జ్యోతిషాస్త్రం అనేక శాస్త్రాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏంటి అని అంటే మనకు జ్యోతిషాస్త్రము, వైద్య శాస్త్రము ఇవి రెండు కూడా ప్రతినిత్యము ఉపయోగపడేటువంటి శాస్త్రాలు, ప్రతినిత్యము వెంటనే రిజల్ట్ కనబర్చేటువంటి శాస్త్రాలు. కాబట్టి జ్యోతిషాస్త్రము, మంత్రశాస్త్రము, వైద్య శాస్త్రము వీటి యొక్క ప్రాశస్త్యము ఏదైతే ఉందో అది కూడా చెప్పడం లేదు. అలాగే ఆయుర్వేద సంహితాకారుడు, చరకకారుడు, చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వీళ్ళు ఈ ముగ్గురు రచించినటువంటి సంహితా గ్రంథాలు ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు అని చెబుతూ, వాటిల్లో ఒకటైనటువంటి అష్టాంగ సంగ్రహ ప్రాశస్త్యాన్ని చెబుతూ, అష్టాంగ సంగ్రహము తెలుసుకోనట్టయితే ఇంతకు ముందు చరక సుశ్రుత సంహితల యందు ఏదైతే పరిశ్రమ ఉందో అది వ్యర్థం. ఒకవేళ అష్టాంగ సంగ్రహము తర్వాత కూడా అవి తెలుసుకోకుండా ఇవి తెలుసుకుంటే 2 రకాలుగా అష్టాంగ సంగ్రహము అనేటువంటి తప్పకుండా చదవాలి అనేది దాంట్లో సారాంశం. అయితే ఈ శ్రేష్టము, ఏ గ్రంథము శ్రేష్టము అనే విషయాన్ని చెబుతూ తర్వాతలో నిదానే మాధవ శ్రేష్ఠ, నిదానంలో మాధవ నిదానం అనేటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటి రోగ కారణం చెప్పడంలో మాధవ నిదానం శ్రేష్టం. సూత్రస్థానంలో వాగ్భటుడు అంటే అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం. శారీరక అధ్యాయాన్ని, శరీరం గురించి చెప్పడంలో సుశ్రుతుడు. చరకస్తు చికిత్సితే, చికిత్సా విధానంలో చరకుడు ప్రసిద్ధులు అని చెప్తున్నా. అంటే అన్ని విషయాలు వచ్చాయి, కానీ ఒక్కొక్కరికి స్పెషలైజేషన్ అంటూ ఉంటున్నా కదా, అలాంటి విషయాలు. ఇక 4 దానాల గురించి చెప్తూ ఏం చెప్పాడు అని అంటే భీతేభ్యో అభయం దానం, భయంగా ఉన్నటువంటి వారికి అభయాన్ని దానం అంటే భయం లేకుండా చేయడం. వ్యాధితో బాధపడేటువంటి వారికి ఔషధాదానం. విద్యార్థి ఎవడైతే విద్యను అర్థి అని కోరుకొని వస్తాడో వానికి విద్యాదానం. క్షుధ ఆకలితో బాధపడేటువంటి వానికి అన్నం దానం చేయడం. ఇవి 4 ముఖ్యమైనటువంటి దానాలు ఈ ప్రపంచంలో అని చెప్తున్నాడు. అలాగే ఆరోగ్యం దానముత్తమం, అంటే అన్ని చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి ఈ శరీరం అనేది మూల కారణం కాబట్టి ఈ శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం చెప్తున్నాను. చికిత్స నాస్తి నిష్ఫల అని అంటూ వైద్యుని యొక్క విషయాన్ని చెప్తూ కొన్ని చోట్ల మైత్రిగా అంటే పేషెంట్కు డాక్టర్కు మధ్యలో మైత్రి ఏర్పడడం, కొన్ని చోట్ల అర్థం డబ్బు వస్తుంది, కొన్ని చోట్ల కర్మ అంటే పర్ఫెక్షన్ దాంట్లో పరిపక్వత వస్తుంది. అలాగే ఈ విధంగా ఎప్పుడు కూడా తను చేసేటువంటి చికిత్స నిష్ఫలం కాదు అని చెప్తున్నాడు. ఇక ఆయుర్వేదం యొక్క ప్రయోజనాన్ని చెప్తూ స్వస్థుని యొక్క ఆరోగ్యంగా ఉన్నటువంటి వాని యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం, ఎవడైతే
వ్యాధితో బాధపడతాడో వ్యాధిని తొలగించాడు. ఇవి రెండు కూడా ఆయుర్వేదం యొక్క ముఖ్య ప్రయోజనాలు. స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడు ఎవడు అనంటే సమదోష, 3 దోషాలు సమానంగా ఉండడం. అగ్నులు త్రివిధ అగ్నులు త్రయోదశ అగ్నులు మనకు, అవి సమధాతు మలక్రియ, ధాతు మలక్రియలు అన్ని కూడా సక్రమంగా చేయడం. అలాగే ప్రసన్నమైనటువంటి ఆత్మ, ఇంద్రియము మనస్సు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తి స్వస్థుడుగా చెప్పబడతాడు అని చెప్తున్నాడు. అలాగే ఆరోగ్యం సుఖముచ్యతే వికారో ధాతు వైషమ్యం, అంటే ధాతువుల యొక్క వైషమ్యమే ధాతువుల యొక్క వైషమ్యం వికారము. సామ్యం ప్రకృతి రిచ్యతే, వికారం అంటే ధాతువుల యొక్క వైషమ్యం, అవి సమానంగా ఉండడం ప్రకృతి. అలాగే ఆరోగ్యం అనేది చాలా గొప్పనైనటువంటి లాభం, అన్నిటిలో కల్లా గొప్ప ఐశ్వర్యం. ఇక షట్సుఖాని అని చెప్తున్నాడు. కాబట్టి శరీరం యొక్క రక్షణ ఏ విధంగా చెయ్యాలి అంటే అన్ని వదిలిపెట్టి శరీరం యొక్క రక్షణ చేయాలి, శరీరం లేకపోతే ఏది చేయలేము అని చెప్తూ నవగోప్యాలు అంటే దీంట్లో దానం, ధర్మం, విద్య మొదలైనటువంటివి ఇవి రహస్యంగా ఉంచాలి వ్యక్తులు అనేటువంటి ఒక విషయంగా నవగోప్యాని అనే అంశము. సుఖ దుఃఖాయతనం శరీరం, సుఖస్యాయతనం భవతి దుఃఖస్యాయతనం భవతి శరీరం, అతః శరీరస్య రక్ష కర్తవ్య. వ్యాధినా కోన పీడిత, ప్రపంచంలో వ్యాధి రానటువంటి వాడు ఎవడూ కూడా లేడు అని చెప్పడం. ఆ తర్వాత అష్టాంగాలు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఎవరి నుండి ఏది వస్తుంది? ప్రధానంగా ఇక్కడ ఆరోగ్యం అనేది భాస్కరు నుంచి వస్తుంది. కాబట్టి భాస్కరుని యొక్క స్తోత్రాలు, అరుణ పారాయణం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండేటువంటి విషయాలు. సప్రాణ ఇది విఖ్యాత, పంచ ప్రాణాలు, పంచ ప్రాణవాయువులు, పంచ ఉపవాయువులు అవన్నీ కూడా. ఆయుర్వేద అష్టాంగాలు కాయ, బాలగ్రహ, ఊర్ధ్వంగ, శల్య, దంష్ట, జర, వృక్షాలు అనేటువంటివి మనకు అష్ట అంగాలు దీంట్లో చెప్పడం జరిగింది. దీని యొక్క ఒక్కొక్క దాని యొక్క విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది. అలాగే దీంట్లో ప్రధానమైనటువంటి దోష సిద్ధాంతాలు, త్రిదోష సిద్ధాంతం, వాతపిత్త కప సిద్ధాంతాలు, వాతపిత్త కప లక్షణాలు, అలాగే సప్త ధాతువులు, రస, అసృక్, మాంస మొదలైనటువంటి సప్త ధాతువులు, తర్వాత పంచవిధ మలాలు, అలాగే ఓజస్సు అనేది ప్రధానమైనటువంటి రసరక్తాల కంటే కూడా రసరక్తముల యొక్క పరమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో దాన్ని ఓజస్సు అని అంటారు. అది మనకు 2 రకాలు, పరం, అపరమని. అది మొత్తం శరీరం అంతా కూడా శరీరం యొక్క అస్తిత్వానికి ప్రధాన భూమికను వహిస్తుంది అనేటువంటి ఒక విషయం చెబుతూ, అది అర్ధాంజలి పరిమితం, మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉండేది సగం దుషిలాగా ఉంటే హృదయంలో ఉండేది అష్ట బిందు పరిమితంగా ఉంటుంది అని చెప్పాడు. అలాగే షడ్విధ రసాలు, మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తాలు ఏదైతే ఉందో అది షడ్రస సిద్ధాంతము. ఏ రసాలు ఏ దోషాన్ని పరిహరిస్తాయి, ఏ దోషాన్ని వర్ధింపజేస్తాయి అనేటువంటి ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. అలాగే ద్రవ్య లక్షణం, అలాగే త్రివిధ ద్రవ్యాలు, ద్రవ్యం యొక్క శమన ద్రవ్యాలు, పోపణ ద్రవ్యాలు, స్వస్థహిత ద్రవ్యాలు అని 3 రకాలు. అలాగే ద్వివిధ వీర్యాలు, ఉష్ణవీర్య ద్రవ్యాలు, శీతవీర్య ద్రవ్యాలు. అలాగే వీర్యస్య నిరూపణ, మధురాది వేదాలతోటి వీర్యం యొక్క నిరూపణం. అలాగే విపాకము అనేటువంటి ఒక విషయము. అలాగే ఈ విపాకము స్వాదు, అమ్ల, కటు అనే భేదాలతోటి 3 రకాలుగా ఉంటుందని చెప్పి చికిత్సా పాదచతుష్టయం, రోగి, వైద్యుడు, ఔషధం, ఉపచారక, ఉపచారిక, ఇవి 4 చికిత్సకు 4 పాదాలు అని చెప్తారు. 5 నిదానాలు ఏంటి? నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయము, సంప్రాప్తి. నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి అని మనకు నిదానాలు 5 రకాలుగా చెప్పాడు. షటు ఉపక్రమాలు, లంఘనం, బృంహణం, రూక్షణం, స్నేహనం, స్వేదనం, స్తంభనం అని షటు ఉపక్రమాలు కూడా చెప్పబడ్డాయి. తర్వాత ధాతు నిర్మాణం, ఏ ధాతువు నుండి ఏది నిర్మాణం అవుతుంది అని చెప్తూ రసం నుండి రక్తం, రక్తం నుండి మాంసం, మాంసం నుండి మేధస్సు, మేధస్సు నుండి అస్థి, అస్థి నుండి మజ్జ, దాని నుండి శుక్రం, శుక్రం నుండి గర్భం, గర్భం నుండి ప్రసాదత, ఇదంతా వస్తుంది. అలాగే మహాగుణాలు అని 3 చెప్పాడు, సత్వం, రజస్సు, తమస్సు అనే విషయం. అలాగే రోగము, దోష వైషమ్యం రోగం, దోష సామ్యం అరోగం. ఈ రోగాలు 2 రకాలు. నిజ రోగాలు అంటే శరీరంలోనే ఏర్పడేటువంటివి రోగాలు, నిజ రోగాలు. ఆగంతుకాలు అంటే యాక్సిడెంట్ కావడం ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటివి ఆగంతుకాలు. ఇక రోగిని ఏ విధంగా
పరీక్షించాలి అని అంటే వైద్యుడు దర్శనం, స్పర్శనం, ప్రశ్నలు ఈ మూడింటి ద్వారా. ఈ పరీక్ష ఎన్ని విధాలుగా చెప్పారు అని అంటే మనకు 8 విధ పరీక్షలు చెప్పారు. నాడి పరీక్ష, స్పర్శ పరీక్ష, రూప పరీక్ష, శబ్ద పరీక్ష, నేత్ర పరీక్ష, పురీష పరీక్ష, మూత్ర పరీక్ష, జిహ్వా పరీక్ష అని ఈ ప్రకారంగా చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా ఆయుర్వేదానికి సంబంధించి మూల సిద్ధాంతాలు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాతది ఏంటి అని అంటే స్వస్థ వృత్తం. స్వాస్థ్యంగా ఉండాలి అని అంటే ఏ విధమైనటువంటి జీవన శైలిని అవలంబించాలి, అది కూడా ప్రధానమైనటువంటి విషయం ఆయుర్వేదం. కాబట్టి ఇక్కడ వరకు అండి, ఇది రేపు కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ వరకు అవుతాం. ఇది ఇక్కడ వరకు అయితే అందరికీ అర్థమైనట్టే. దీంట్లో అంటే 1-2 సార్లు మనం ప్రశ్న విమానం అవన్నీ కూడా చెప్పుకున్నాము. కొన్ని టర్మ్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయండి. ఇక అది ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం, కొన్నిటిని మరీ ట్రాన్స్లేషన్ చేయనటువంటి పరిస్థితి కూడా అంటే చెప్పలేము కొన్ని పదాలను. కాబట్టి ఆ పదాన్ని ఆ పదంగానే చూడడము, తర్వాత కొన్ని పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ప్రతి శాస్త్రానికి, ఇప్పుడు బయట శాస్త్రాలు మోడర్న్ సైన్సెస్ లో కూడా తీసుకుంటే ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో, ఈ సంస్కృత వాంగ్మయంలో కూడా శాస్త్రాల్లో ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం మనకు టర్మినాలజీ అనేటువంటిది ఉంటుంది. అందుకోసమే చాలా పెద్ద పెద్ద డిక్షనరీస్ ఈ ఆయుర్వేదానికి మనకు అవసరం పడ్డాయి. ఎందుకనంటే బొటానికల్ టర్మ్ వేరే ఉంటుంది, తర్వాత మెడికల్ దీంట్లో ఇంగ్లీష్ టర్మ్ వేరుగా ఉంటుంది, తర్వాత లోకల్ టర్మ్ వేరుగా ఉంటుంది, ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అవన్నిటిని అవగాహన చేసుకొని ఏ ద్రవ్యం దేనికి ఉపకరిస్తుంది అనేటువంటి ఒక విషయాలు అవన్నీ కూడా కొద్దిగా ఇంకా ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పండి. 2 గెస్ట్ లెక్చర్స్ మిస్ అయ్యాం సార్. అదే ఇంటర్ ఎగ్జామ్ డ్యూటీస్ పడ్డాయి. అవి ఏమైనా మాకు ఫార్వర్డ్ చేయగలరా? చేస్తాను. అది ఎంత ఉంది అనేటువంటి ఒకసారి చూసి చేస్తానండి. ఆ వ్యక్తి నిన్న వేరే కంప్యూటర్ లో ఉన్నాయి, అవి తీసి నేను షేర్ చేస్తాను. అనే కొంచెం ఎగ్జామ్ డ్యూటీస్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాము, అందుకే. నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. శుక్రవారము ఆహార పదార్థాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలను చెప్తూ డాక్టర్ కావేటి రాజ్యలక్ష్మి గారని ఒక డాక్టర్ అండి, శుక్రవారం మళ్ళీ ఎక్స్ట్రా గెస్ట్ లెక్చర్ ఉంటుంది. ఓకేనా అండి, ఇక్కడికి ఈరోజు ఆపేద్దామండి. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు.